ఒక్కరే పార్లమెంట్ సభ్యులుగా ఉండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలు కానీ రెండవసారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 1/6 కన్నా అసెంబ్లీ స్థానాలు ఎక్కువ సాధించుకోలేకపోయింది. దక్షిణ భారతదేశంలో కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెర మీదకు వచ్చి తెలంగాణలో ఏదో విధంగా తిరిగి అధికారం పొందినట్టయితే తమిళనాడు మాదిరిగా కాంగ్రెస్ పార్టీగా భూస్థాపితమైతే అనేటువంటి ఆలోచనతో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలను ఆకట్టుకునే విధంగా బీసీలలో ఉండేటువంటి ఆవేదన కానీ వాళ్ళ అవసరాలు కానీ వాటన్నిటిని కూడా ముందు పెట్టి ఇవన్నీ మేము సాధించి పెడతాం, మీకు 42% స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పని 5 సంవత్సరాలు పరిపాలన అవకాశం వస్తే 1,00,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పని ఇప్పటికి 20 నెలలు అయింది. అంటే 33,000 కోట్లు ఇప్పటికే బీసీలకు ఖర్చు పెట్టే ఉండే. అదేవిధంగా కాంట్రాక్టులలో దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఈ 20 నెలల్లో పిలిచినట్టుగా సమాచారం ఉంది. అంటే 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను బీసీలకు కాంట్రాక్టులు అప్పగించే విధంగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కానీ రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు 8 స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ కేవలం 2-3 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. నామినేటెడ్ పోస్టులలో చేతిలో ఉన్న అధికారానికి అనుగుణంగా నామినేటెడ్ పోస్టులలో ఇప్పటివరకు 100 నియామకాలు జరిగితే 10-15 మాత్రమే ఇచ్చినట్టు సమాచారం ఉంది. అంటే దాదాపు 40 మంది చైర్మన్లు వేసేటువంటి అవకాశం ఉండే. అంటే చేతిలో ఉన్నటువంటి పనులు ఏవి చేయకుండా మోచేతికి బెల్లం పెట్టినట్టుగా ఒక మోసానికి పరాకాష్ఠగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నిస్తూ కనబడుతుంది. క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించినటువంటి నివేదికలో పూర్తి డొల్లతనం ఉంది. భారతదేశ చరిత్రలో అటు జాతీయ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా ఇటువంటి ద్వారా ఇంతవరకు ఈ రిజర్వేషన్ అమలైనటువంటి అవకాశం రాలే. అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకున్నట్టుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఇలా బయటపడుతుంది. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవంగా ఈ ప్రభుత్వం పరిపాలనలో 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాలన్నీ కూడా చెప్పడం జరిగింది. రేపెల్లుండి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో మేము తీర్మానించినప్పుడు స్పష్టంగా చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్దలు కేసీఆర్ గారు 2 ప్రభుత్వ పర్యాయాలలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బీసీలు చేసిన దానికి అనుగుణంగా మీరు ఇప్పుడు చేయబోయేటువంటి చేస్తానేటివి ముందుకు వచ్చినట్టయితే ప్రతి దానికి 100కి 100 రూపాయలు మేము మీతో కలిసి వస్తున్నటువంటి మాట స్పష్టంగా చెప్పినాం. రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్ళలేదు, ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళలేదు. మీరు చేసిన ధర్నా కూడా తూతు మంత్రంగా చేసుకున్నారే కానీ ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీని పిలవలేదు. కనీసం తెలంగాణలో అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు ముందుకెళ్ళినారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెప్పేది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది, మీరు చెప్పిన దానికి అనుగుణంగా ఈ 20 నెలల సమీక్ష ఒకసారి అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టండి. 20 నెలల్లో మీరు ఏం మాట ఇచ్చినారో చెప్పిన దానికి అనుగుణంగా మీ ఎన్నికల మేనిఫెస్టో అనుగుణంగా వాటన్నిటిని ఏ విధంగా అమలు చేసినారో ప్రవేశపెట్టాలని చెప్పని ఆ యొక్క వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ మూసపూరితమైనట్టు ఆలోచనలు మానుకోండి. 9th షెడ్యూల్లో చేర్పించి రిజర్వేషన్ చట్టబద్ధత దేవస్తున్న బాధ్యత, గురుతైన బాధ్యత మీ మీద ఉందని చెప్పని అటు పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభలో 311 మంది సభ్యులున్నా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించలేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉంది. అంటే మీ దగ్గర నిజాయితీ లేదు, మీ స్వార్థపూర్తి రాజకీయాలకు పరాకాష్ఠగా ఉంది కనుక బీసీ ప్రజాకోర్టులో కాంగ్రెస్ పార్టీ శిక్ష పడడం ఖాయమని చెప్పని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.